ప్రతి ఉదయం చీమ దాని చిన్న ప్రపంచంలో దాని పెద్ద పనులను ప్రారంభిస్తుంది. రోజువారీ కృషి తరువాత చీమలు గూటికి తిరిగి వస్తాయి, వాటి కుటుంబానికి ఆహారాన్ని అందిస్తాయి. జీవితంలో అడ్డంకులు సహజం. కాని చీమకు ప్రతి అడ్డంకి ఓ సవాల్ మాత్రమే. వర్షం మొదలైనప్పుడు చీమ తన చావు బతుకుల పోరాటాన్ని ప్రారంభిస్తుంది. చిన్నవైనా వాటి ధైర్యం గొప్పది. ఐకమత్యమే చీమల బలం. ప్రతి తుఫాన్ తరువాత కొత్త ఆశ మొదలవుతుంది. సమన్వయమే చీమల శక్తి. ప్రతి చీమ తన పని, తన బాధ్యత తెలుసుకుంటుంది. చిన్న జీవితం అయినా చీమ మనకెంత పెద్ద పాఠం చెబుతుంది. కష్టపడి, ఐక్యంగా ఉండి, ఎప్పుడూ లొంగిపోకూడదు. వీటిని చూశారా? ఒక్కొక్క చీమ క్రమంగా వెళ్తుంది. కాని ఎందుకింత క్రమం? చీమ తన దారిని ఫెరోమోన్ అనే వాసన రసాయనంతో గుర్తిస్తుంది. ఒక్క చీమ వేసిన వాసన దారినే మిగతా చీమలు అనుసరిస్తాయి. అందుకే ఇవి లైన్గా నడుస్తాయి. చీమల కాలనీలో రాణి, రాజు, సైనికులు ఎవరి పాత్ర ఏంటి తెలుసుకుందాం. రాణి చీమ కాలనీలో ప్రధాన పాత్రధారి. ఆహారాలు మరియు ఎగ్స్ పెడుతుంది. ఇక్కడ ప్రతి చీమకు ఒక ప్రత్యేక బాధ్యత ఉంది. రాణి, రాజు, సైనికులు, పనివాళ్లు అందరూ ఒకే లక్ష్యంతో పనిచేస్తారు. రాణి చీమ ఈ రాజ్యానికి జీవనాధారం. ఆమె పని ఒక్కటే, గుడ్లు పెట్టడం. మిగతావన్నీ ఆమె సేవకులు చేస్తారు. వర్షాకాలం మొదలైనప్పుడు చీమల కలయిక ప్రారంభమవుతుంది. రెక్కలతో ఉన్న ఆడ మరియు మగ చీమలు గాల్లోకి ఎగురుతాయి. దీన్ని మేటింగ్ ఫ్లైట్ అంటారు. రాజు చీమ జీవితం చిన్నదే. రాణితో కలయిక తర్వాత తన కర్తవ్యాన్ని ముగించి వెంటనే చనిపోతుంది. కలయిక తర్వాత రాణి చీమ భూమి మీద దిగుతుంది. తన రెక్కలను తొలగించి భూమిలో ఒక చిన్న గుహలోకి ప్రవేశిస్తుంది. ఆమె భూమిలో ఒక సురక్షితమైన గూడు నిర్మిస్తుంది. అక్కడే కొత్త రాజ్యం పుట్టుకకు బీజం వేస్తుంది. కొన్ని రోజుల తరువాత రాణి చీమ గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. ఈ చిన్న గుడ్లలోనే కొత్త చీమల జీవం ప్రారంభమవుతుంది. కొత్త రాజ్యం పుట్టుక ఇక్కడ నుండే మొదలవుతుంది. రాణి చీమ ప్రతిరోజు 100 గుడ్లు పెడుతుంది. ఎగ్స్ నుండి లార్వా తయారవుతుంది. కాలనీ వర్కర్స్ వాటికి కాపలా కాస్తావి. లార్వా కోకున్లో మెటమర్ఫోజ్ అవుతాయి. దీనికి 10 రోజుల నుండి కొన్ని వారాలకు పడుతుంది. ఆ గుడ్లు కొత్త చీమలుగా మారి చీమల రాజ్యాన్ని పెంచుతాయి. కొత్త చీమలు కాలనీలో చేరి పని ప్రారంభిస్తాయి, వర్కర్, క్వీన్ లేదా మేల్గా. సైనిక చీమలు చీమల రాజ్యానికి రక్షకులు. ఎవరైనా దాడి చేసినా వెంటనే ఇవి ముందుకు వచ్చి దాడి చేస్తావి. ఆహారం సేకరించడం, గుడ్లను రక్షించడం, పరిశుభ్రత అన్నీ వాటి బాధ్యతే. వర్కర్ అండ్స్ సాధారణంగా 1 నుంచి 3 సంవత్సరాలు జీవిస్తాయి, కాలనీ కోసం కష్టపడతాయి. ఇలా చీమ కాలనీలో రాణి చీమ, మగ చీమలు, సైనిక చీమలు ప్రతి చీమ తమకు కేటాయించిన పనులను ఒక క్రమశిక్షణతో చేస్తాయి. చీమలు కష్టపడి పనిచేసి కాలనీని సురక్షితంగా మరియు పరిపూర్ణంగా ఉంచుతాయి.